అశ్వత్థామకి నిద్ర రావట్లేదు. ఏం చేయాలి? తనకి సైన్యం లేదు, మేము ముగ్గురమే ఉన్నాము, అంత పెద్ద సైన్యాన్ని ఏం చేయగలుగుతాం ఇప్పుడు అని బాగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. గుడ్లగూబ వచ్చి నిద్రపోతున్న కాకి పిల్లల్ని చంపేస్తోంది. అది చూడగానే మన అశ్వత్థామకి బుర్రలో ఐడియా వచ్చిందనమాట. నిద్రపోతున్నప్పుడు అటాక్ చేస్తే అప్పుడు నేను విజయం సాధించగలుగుతాను. అశ్వత్థామ మనసులో అనుకుంటాడనమాట, ఓ నేను చేస్తున్నది తప్పు పని కదా, అధర్మానికి ముందుకు వెళుతున్నాను, అందుకే ఈ భూతం నన్ను ఆపడానికి ప్రయత్నిస్తోంది, నేను చేస్తున్న తప్పే. వెంటనే అతని ఎదురుగా ఒక బంగారు హోమం వస్తుంది. ఆ హోమంలో అగ్ని వచ్చేస్తుంది. ఆ అగ్నిలో నుండి ప్రమద గణాలన్నీ బయటకు వస్తాయి. అవన్నీ వేరు వేరు ఆకృతులలో ఉంటాయన్నమాట. కానీ అసలు అశ్వత్థామ భయపడట్లేదు. పెద్ద మంట చేస్తాడు, అందులోకి దూకేస్తాడు. ఆ అగ్నిలో అతను కాలిపోడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యి, అశ్వత్థామ, పాండవ శిబిరాల వైపు నువ్వు వెళ్లకుండా నిన్ను ఆపాను. నేను పెట్టిన పరీక్షలన్నింటిలోనూ నువ్వు నెగ్గావు. నువ్వు అనుకున్న కోరికను నెరవేర్చుకుంటావు. మరి పాండవుల్ని తీసుకొని కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, అంటే దుర్యోధనుడు అక్కడే ఉండిపోయాడు, మరి తర్వాత ఏం జరిగింది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఈ విషయం గురించి తెలుసుకుందాము. శ్రీకృష్ణుడు ధర్మరాజుని మిగతా పాండవ సోదరులని తీసుకొని ఓఘవతి నది ఒడ్డు తీరానికి వెళ్ళాడు. ఆ రాత్రంతా అక్కడే ఉందాం, రిలాక్స్ అవుదాం అని చెప్పాడు. ఓకే. అయితే ఒకవైపు సమంత పంచకంలో తొడలు విరిగిపోయి రక్తపు మడుగులో పడి ఉన్న దుర్యోధనుడి వైపు చీకటి పడుతూనే ఇక అక్కడున్న రాబందులు అవన్నీ రావటం మొదలయ్యాయి. అతను వాటిని అతని చేతులతో తరిమేస్తూ బాధతో ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి మళ్ళీ కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ ముగ్గురు అక్కడికి వచ్చారు. అక్కడ దుర్యోధనుడు అలా పడి ఉండడాన్ని చూసి అశ్వత్థామ అస్సలు తట్టుకోలేకపోయాడు. వెంటనే గుర్రం దిగి ఏడ్చుకుంటూ, మహారాజా ఏంటి మీకీ గతి? భూమండలమంతా పాలించిన మీరు చక్కగా రాజ్యసభలో ఒకవైపు కర్ణుడు, ఇంకోవైపు భీష్ముడు, వీళ్ళందరి మధ్యలో తళతళ మెరిసిపోతూ భోగ భాగ్యాలు అనుభవించిన మీరు ఈ గతిలో ఉండటం ఏంటి అని బాగా ఏడ్చేశాడనమాట. దుర్యోధనుడు అశ్వత్థామని ఓదార్చి, అతనికి జరిగిన అన్యాయం, భీముడు తనని మోసంగా ఓడించాడని, అలాగే ఎడమ కాలితో తన తలని తన్నాడు అని కూడా చెప్పాడనమాట. ఆల్రెడీ అశ్వత్థామకి పాండవుల మీద చాలా కోపం, పగ ఉన్నాయి. ద్రోణాచార్యుడు యుద్ధంలో అశ్వత్థామ హతః కుంజరః, ఇక్కడ అశ్వత్థామ హతః అనగానే ఆయన అస్త్రాలన్నీ వదిలేసి అక్కడ కూర్చుండిపోయాడు, ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాడు, యుద్ధం ఏమీ చేయట్లేదు. కానీ దృష్టద్యుమ్నుడు అప్పుడే, యుద్ధంలో ఒక రూల్ ఉంటుంది, అస్త్రాలని త్యజించిన వాడిని చంపకూడదు. కానీ దృష్టద్యుమ్నుడు ఏం చేశాడు, ఆయన అలా అస్త్రాలు త్యజించిన తరువాత ఆయన తల జుట్టు పట్టుకొని నరికేస్తాడు తలని. నా తండ్రిని అన్యాయంగా చంపారు పాండవులు, వాళ్ళని వదలకూడదు అనే ఒక పాయింట్లో అశ్వత్థామ ఉన్నాడనమాట. అయితే ఇప్పుడు దుర్యోధనుడికి జరిగింది కూడా చూశాడు. దుర్యోధనుడికి జరిగింది కూడా అన్యాయమే అని అనుకుంటున్నాడు. వెంటనే దుర్యోధనుడితో, మహారాజా నేను ఇప్పుడు మీకు మాటిస్తున్నాను, పాండవులని చంపకుండా నేను మళ్ళీ మీ ముఖం చూడను, నన్ను మీరు ఆజ్ఞాపించండి, నేను వెంటనే పాండవులని, పాండవులకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ చంపేస్తాను. నా తండ్రికి జరిగిన అన్యాయాన్ని, మీకు జరిగిన అన్యాయాన్ని నేను సమాధానపరుచుకుంటాను అని చెప్పాడు. చెప్తే దుర్యోధనుడు ఇంకేముంది చాలా సంతోషించాడు. దుర్యోధనుడికి ఆఖరి క్షణంలో కూడా బుద్ధి రాలేదు అనటానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. సో ఏం చేస్తాడంటే, ఆహా ఓహో అశ్వత్థామ నువ్వు అద్భుతం, నువ్వు చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి కృపాచార్యుడిని వెంటనే జలం తీసుకురమ్మని అక్కడే అశ్వత్థామను ఆ జలంతో అభిషేకించి అతనిని నెక్స్ట్ సైన్యాధ్యక్షుడిగా చేస్తాడు. అసలు మామూలుగా అయితే యుద్ధం అయిపోయింది కదా, యుద్ధం లేదు, సైన్యం లేదు, కౌరవ సైన్యం అంతా పాండవుల కిందకి వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది, ఇంకెక్కడ సైన్యాధ్యక్షుడు? కానీ దుర్యోధనుడికి ఏంటి, ఆహా నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదా,
కాబట్టి యుద్ధం జరగాల్సిందే. తను బ్రతికి ఉన్నంత సమయంలో ఆ పాండవుల్ని ఏదన్నా చేయగలిగితే అతనికి ఆనందం, అదన్నా చూసి చనిపోదాం అని. సో వెంటనే అశ్వత్థామ, నువ్వే సైన్యాధ్యక్షుడివి, నువ్వు మళ్ళీ తిరిగి రావటం కోసం ఎదురు చూస్తూ ఉంటాను, నువ్వు చెప్పే గుడ్ న్యూస్ విని నేను స్వర్గానికి వెళ్తాను అని అంటాడనమాట. అంటే ఇంకా అశ్వత్థామ ఓకే, నేను వెంటనే పాండవుల దగ్గరకు వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒకటి చేసి తిరిగి వస్తాను అని దుర్యోధనుడికి చెప్తాడు. తర్వాత కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ అడవిలోకి వెళ్తారనమాట. ఒక మర్రి చెట్టు కింద ఆ రాత్రి అయిపోయింది కదా, అక్కడ కూర్చొని ఉంటారు. కృతవర్మ, కృపాచార్యుడు అప్పటికే అలసిపోయారు కాబట్టి నిద్రపోతూ ఉంటారు. కానీ అశ్వత్థామకి నిద్ర రావటంలా. పెద్ద పెద్ద ప్రామిసులు చేసేసాడు. ఒకవైపు ఏమో తన తండ్రిని అన్యాయంగా చంపిన పాండవులు హాయిగా రాజ్యాన్ని ఏలుకోబోతున్నారు అనే ఒక విషయం తనకి మింగుడు పడటం లేదు. ఏం చేయాలి? రాత్రిపూట తనకి సైన్యం లేదు, మామూలుగా కూడా సైన్యం లేదు. మరి ఎలా? మేము ముగ్గురమే ఉన్నాము, అంత పెద్ద సైన్యాన్ని ఏం చేయగలుగుతాం ఇప్పుడు అని బాగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. అయితే ఆ మర్రి చెట్టు మీద, మామూలుగానే మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది కదా, అక్కడ చాలా గూళ్ళు కట్టుకొని ఉన్నాయి కాకులు. ఆ కాకి గూళ్ళల్లో ఆబ్వియస్గా కాకి పిల్లలు ఉన్నాయి. సడన్గా గుడ్లగూబ వచ్చి నిద్రపోతున్న కాకి పిల్లల్ని చంపేస్తుంది. ఆ దృశ్యం అశ్వత్థామ చూశాడు. కాకిపిల్లలు అరుస్తాయి కదా, ఎవరైనా వచ్చి ఏదైనా అటాక్ చేస్తే అరుస్తుంటాయి. ఏంటి సౌండ్లని పైకి చూస్తే గుడ్లగూబ వచ్చింది. ఆ తల్లి తండ్రి లేని పిల్లల్ని అవేవో ఫుడ్కి వెళ్ళాయి, ఎక్కడికో వెళ్ళాయి. ఇవి ఏకంగా ఒక్కడే ఉండటంతో వాటిని చంపేస్తుంది. అది చూడగానే మన అశ్వత్థామకి బుర్రలో ఒక ఐడియా వచ్చిందనమాట. అయితే ఈ ఐడియా అశ్వత్థామ జీవితాన్ని మార్చేస్తుందని ఆయనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఓకే, ఇలా నిద్రపోతున్నప్పుడు అటాక్ చేస్తే అప్పుడు నేను విజయం సాధించగలుగుతాను. మేల్కొని ఉంటే ఎలాగో వాళ్ళ చేతుల్లో వీళ్ళు గెలవలేరు, కానీ నిద్రపోతున్నప్పుడు అయితే గెలిచే అవకాశం ఉంది అని వెంటనే కృపాచార్యుడిని, కృతవర్మని లేపాడు. లేపి ఎలా నిద్రపోగలుగుతున్నారు? ఒక పక్క మన రాజు ఇక్కడ కాళ్ళు విరిగిపోయి పడిపోయి ఉంటే అలా మోసంగా మన రాజుని కాళ్ళు విరక్కొట్టి అలా పడేస్తే మీరు నిద్రపోవటం ఎట్లా జరుగుతోంది అసలు అని ఇద్దరిని అరుస్తాడనమాట. అరిస్తే కృపాచార్యుడు అంటాడు, సరే ఏం చేద్దాం నువ్వు చెప్పు అని అంటే, మనం ఇప్పుడే వెళ్ళి పాండవ శిబిరాల మీద దాడి చేసి పాండవులతో పాటు ఉన్న వాళ్ళందరినీ చంపేద్దాం అని అంటాడు. కృపాచార్యుడు అంటాడు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? కాదు కదా. ఎగ్జాక్ట్లీ. కృతవర్మైన రాజు, కానీ కృపాచార్యుడు, అశ్వత్థామ క్షత్రియులు కాదు కదా, వాళ్ళు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే ఇట్స్ నాట్ అ కాస్ట్, ఇట్స్ అబౌట్ దర్ రెస్పాన్సిబిలిటీస్. బ్రాహ్మణులు ఆ కాలంలో యజ్ఞయాగాదులు చేయాలి, తర్పణాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు బ్రాహ్మణులు దగ్గరుండి చేయించాలి. క్షత్రియులంటే రాజ్యాన్ని కాపాడాలి, రాజులతో యుద్ధాలు చేయాలి, అది క్షత్రియ ధర్మం. బ్రాహ్మణ ధర్మం అది కాదు. కానీ వీళ్ళు బ్రాహ్మణ ధర్మాన్ని వదిలిపెట్టి క్షత్రియ ధర్మానికి వచ్చారు. అలా అయినా ధర్మాన్ని విడవకూడదు అనేది కృపాచార్యుడి పాయింట్. నువ్వు ఆవేశంలో ఉన్నావు, నువ్వు కొంచెం ఆగు, ఈ విషయం గురించి ధృతరాష్ట్రుడికి పంపిద్దాం సందేశం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నెక్స్ట్ డే మనం ఏం చేయాలో అది చేద్దాము అని అంటాడు కృపాచార్యుడు. అశ్వత్థామ అప్పుడు అంటాడు అనమాట, నేను అసలు బ్రాహ్మణుణ్ణి అయినా కత్తి పట్టి క్షత్రియ ధర్మాన్ని అనుసరించాను, అనవసరంగా నా తండ్రిని చంపారు. అలాగే మన రాజు అయిన దుర్యోధనుణ్ణి ఇలా అన్యాయంగా అలా పడేశారు. నేను ఎలా ఇక ఊరుకుంటాను? అసలు క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టి నేను మళ్ళీ బ్రాహ్మణ ధర్మాన్ని పాటించలేను, నేను ఏమీ చేయలేను, ఏది చేసినా ఇప్పుడే చేయాల్సిందే, ఇప్పుడు తప్ప మనకి ఇంకొక అవకాశం రాదు అని అంటాడనమాట. అనంటే కృపాచార్యుడు మళ్ళీ చెప్తాడు, అస్త్రాలు వదిలేసిన వాళ్ళని, నిద్రపోయిన వాళ్ళని, చంటి పిల్లలని, ఆడవాళ్ళని, మనకి లొంగిపోయిన వాళ్ళని చంపటం యుద్ధ ధర్మం కాదు, అది అగెన్స్ట్ ద రూల్స్, అది చేయకూడదు అశ్వత్థామ, తప్పు. నువ్వు ఎన్నో దాన ధర్మాలు చేసావు, నువ్వు మహారథులలో ఒకడివి, అలాంటిది ఇలాంటి పాపం చేస్తే నువ్వు ఎలాంటి శిక్ష పడుతుందో చూసుకో, అది తప్పు అని అంటాడు. అంటే తప్పైనా నేను చేయాల్సిందే, నేను ఇది చేశాకే శాంతపడగలుగుతాను, నేను ఇంకా వేరే ఆలోచన పెట్టుకోలేదు, మీరు వస్తారా రండి, లేదంటే నేను ఒక్కడనే వెళ్తాను అని అంటాడు. అప్పుడు కృతవర్మ ఉండి, మిగిలింది మనం ముగ్గురమే కాబట్టి ఏది చేసినా మనం ముగ్గురం ఒకే పని చేయాలి, సరే మేము మీకు సహాయం చేస్తామంట.
కృపాచార్యుడు ఇంకేం చేస్తాడు, వాళ్ళిద్దరూ ఒక మాట మీదకి వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి బయలుదేరారనమాట పాండవ శిబిరాల వైపు. కృపాచార్యుడు కృతవర్మ వాళ్ళ రథాల్లో చిన్నగా వస్తున్నారు. అశ్వత్థామ మాత్రం ఇవాళ నాదే విజయం అని విపరీతమైన స్పీడ్లో వెళ్తున్నాడు. సడన్గా అతనికి పాండవ శిబిరాలకి వెళ్ళే కొంచెం దూరంలో ఒక భూతం వచ్చింది అడ్డం, చాలా పెద్ద భూతం వచ్చి అడ్డుపడింది. తను బాణం వేస్తాడు, బాణం వేస్తే ఆ భూతం మింగేస్తుంది. ఇంకా 2-3 బాణాలు వేస్తాడు, ఆ బాణాలన్నీ ముక్కలైపోయి కింద పడిపోతాయి. అలా ఎన్ని బాణాలు వేసినా ఆ భూతం అసలు వెళ్ళట్లేదు. అప్పుడు అశ్వత్థామ మనసులో అనుకుంటాడనమాట, నేను చేస్తున్నది తప్పు పని కదా, అధర్మానికి ముందుకు వెళుతున్నాను, అందుకే ఈ భూతం నన్ను ఆపడానికి ప్రయత్నిస్తోంది, నేను చేస్తున్న తప్పే అనే రియలైజేషన్ వస్తుంది. కానీ వెంటనే ఇమీడియట్గా వాళ్ళ నాన్నకు జరిగిన అన్యాయం గుర్తొస్తుంది, దుర్యోధనుడు గుర్తొస్తాడు. గుర్తు రావటంతో మళ్ళీ వెంటనే ఆవేశం వస్తుంది. లేదు, నేను పాండవుల్ని ఏదో ఒకటి చేయాల్సింది అనే ఆలోచనతో ఆ భూతమేమో వెళ్ళట్లేదు, రథం దిగుతాడు, అక్కడే కూర్చుంటాడు. అశ్వత్థామ శివ ఉపాసన చేస్తాడు. సో అశ్వత్థామ వెంటనే అక్కడ కూర్చుండిపోయి శివారాధన మొదలు పెడతాడనమాట. అతను ఎంత భక్తితో చేస్తాడంటే, ఎంత నిమగ్నమైపోతాడంటే, వెంటనే అతని ఎదురుగా ఒక బంగారు హోమం వస్తుంది. ఆ హోమంలో అగ్ని వచ్చేస్తుంది. కాసేపు అయ్యేసరికి ఆ అగ్నిలో నుండి ప్రమద గణాలన్నీ బయటకు వస్తాయి. అవన్నీ వేరు వేరు ఆకృతులలో ఉంటాయన్నమాట. కానీ అసలు అశ్వత్థామ భయపడట్లేదు. అంటే శివుడు ప్రత్యక్షం అవ్వాలి, శివుడే అతన్ని ఆశీర్వదించి ముందుకు పంపించాలి అనేది అతని ఆశయం. కానీ శివుడేం రావట్లేదు కదా, ప్రమద గణాలన్నీ వచ్చాయి, అగ్ని ఉంది, హోమం నడుస్తుంది. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అర్థం కాక అశ్వత్థామ ఏం చేస్తాడంటే వెంటనే లేచి ఆ అగ్నిలో తన దగ్గర మిగిలి ఉన్న అస్త్రాలు అవన్నీ వేసేసి పెద్ద మంట చేస్తాడు. మంట చేసి అందులోకి దూకేస్తాడు. దూకేసి, ఈరోజు నువ్వు నన్ను ఆశీర్వదించు, లేదా నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను అని అంటాడనమాట. అగ్నిలో అతను కాలిపోకుండా పరమశివుడు ప్రత్యక్షమయ్యి అశ్వత్థామతో చెప్తాడనమాట, అశ్వత్థామ, విష్ణాంశ సంభూతుడైన శ్రీకృష్ణుడు నేను ఒక్కటే. కృష్ణుడు కూడా నన్ను పూజిస్తాడు, నాకు ఆయన అంటే చాలా గౌరవం. అందుకే పాండవ శిబిరాల వైపు నువ్వు వెళ్లకుండా నిన్ను ఆపాను. నువ్వు ఇలా హోమం చేసి నేను పెట్టిన పరీక్షలన్నింటిలోనూ నువ్వు నెగ్గావు కాబట్టి నేను వెళ్ళనిస్తాను. నువ్వు ఈరోజు నువ్వు అనుకున్న కోరికను నెరవేర్చుకుంటావు అని చెప్పి ఒక పెద్ద ఖడ్గం అశ్వత్థామకి ప్రసాదిస్తాడు. ప్లస్ ఆ అగ్నిలో అతను చాలా అస్త్రాలు వేసేసాడు, భూతం మీద ఎన్నో అస్త్రాలు విసిరాడు కదా, అవన్నీ కూడా వెనక్కిచ్చేస్తాడు అనమాట. వెనక్కిచ్చేసి వరం ఇస్తాడు. పరమశివుడికి కూడా తెలుసు శ్రీకృష్ణుడు పాండవులు అయితే పాండవ శిబిరాలలో లేరు కదా. చాలా మందికి ఇక్కడే డౌట్ వస్తుంది, విష్ణాంశ సంభూతుడైన కృష్ణుడు అంటే ఇష్టమని పరమశివుడే చెప్పాడు, మరి అయినా ఎందుకు వెళ్ళనిస్తున్నాడు అని. ఎందుకు అంటే పరమశివుడికి కూడా తెలుసు పాండవులు శ్రీకృష్ణుడు అక్కడ లేరు, అందువల్లనే వెళ్ళనిస్తున్నాడు. కానీ అశ్వత్థామ కూడా మరి తపస్సు చేశాడు, మరి అతను కూడా వరం కోరుకున్నాడు. సో అలా వరం ఇచ్చి ఆ ఖడ్గం ఇస్తాడనమాట. వెంటనే పరమశివుడు మాయమైపోతాడు, ఆ హోమగుండం అవన్నీ కూడా మాయమైపోతాయి. కానీ ప్రమద గణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అశ్వత్థామకి తోడుగా వస్తాయి ఆ యుద్ధానికి. ఇతను ధ్యానం చేయటం, పరమశివుడు రావటం ఇవన్నీ అయిపోయాక కానీ కృతవర్మ, కృపాచార్యుడు అశ్వత్థామ ఉన్న స్థానానికి రాడు. సో అవన్నీ అయిపోయి వచ్చేస్తాడు. అశ్వత్థామ చేతిలో ఖడ్గం ఉంటుంది. ఇదేంటి ఈ ఖడ్గం ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళంతా ప్రమద గణాలు అంటే మనుషులు కాదు, అలా అని ఆత్మల్లాగా కూడా కాదు, వివిధ ఆకృతులలో వస్తారనమాట. సో ఒక్కసారి కృతవర్మ అయితే భయపడతాడు వాటిని చూసి, ఇవన్నీ మనకి సహాయం చేయడానికే వచ్చాయి అని చెప్తాడు అశ్వత్థామ. ఇంకా ముగ్గురు కలిసి పాండవ శిబిరాలలోకి వెళ్తారు. అయితే కృతవర్మ, కృపాచార్యుడు శిబిరాలలో ఎంట్రన్స్లో ఉండి కాపలా కాస్తూ ఉంటారు. సో అలా పాండవ శిబిరాలలోకి అశ్వత్థామ ఎంటర్ అయిపోయాడు. ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగింది, ఎవరెవరిని చంపారు, అండ్ అశ్వత్థామని ఎవరైనా అటాక్ చేయగలిగారా, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఝాన్సీ, మంచి తెలుసుకొని టైంకి మీరు బ్రేక్ చేస్తున్నారు. తప్పకుండా మరో ఎపిసోడ్లో, అంటే ఈ ఒక సిరీస్లా కాదు,
అందరికీ అర్థమయ్యేలాగా విజువలైజేషన్ కూడా చాలా చక్కగా స్లోగా నీట్గా అందరూ ఒక స్టోరీ లాగా చూసేలాగా చెప్తున్నాం కాబట్టి తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది అశ్వత్థామ అక్కడికి వెళ్ళిన తర్వాత, మరి అక్కడ వాళ్ళు లేరు కాబట్టి నెక్స్ట్ ఏం చేశారు ఈ విషయాలు తెలుసుకుందాము. అయితే ఇప్పుడు మనం చెప్తుందే ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, కానీ ఇమాజిన్ అసలు ఒక కథలాగా మీరు ఆది పర్వం నుండి అలా వింటూ వస్తే మీరు ఎక్కడైనా హాల్ట్ వేయగలరా? లేదు. అసలు మొత్తం మహాభారతం తెలుసుకోవాలి అని అనుకుంటాం కదా. సో అలా లిపి ఎపిక్స్లో మీరు మహాభారతం వినండి. ఈసారి నేను కింద కమెంట్స్లో చూడాలనుకుంటున్నాను ఎవరెవరు ఏ పర్వం వింటున్నారు లిపి ఎపిక్స్లో అని. మనం పర్వం మొత్తం కంప్లీట్ చేస్తే సర్టిఫికెట్ వస్తుంది. అలా 18 పర్వాలు కంప్లీట్ చేస్తే 18 పర్వాలకి కలిపి ఒక మెగా సర్టిఫికెట్ ఇస్తామన్నమాట. అలాంటి సర్టిఫికెట్స్ మన తెలుగు వారందరికీ ఉండాలి అని అనుకుంటున్నాను. చూస్తున్న వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మహాభారతాన్ని ఇలా ఒకరు చెబితే వినటం వేరు, మనకి మనం తెలుసుకోవటం వేరు. ఎందుకంటే లైఫ్లో మనమున్న స్టేజ్ని బట్టి మనకి మహాభారతం అర్థమవుతుంది. భగవద్గీత కూడా అయినా అంతే. సో చిన్నపిల్లలకి మహాభారతం ఒకలా అర్థమైతే మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ఒకలాగా అర్థమవుతుంది. లైఫ్లో ఎవరికి ఏది కావాలో అదే విధంగా అర్థమవుతుంది అనమాట. సో ఒకసారి తెలుసుకున్నారు కదా అని మళ్ళీ వదిలేయకుండా ప్లీజ్ డౌన్లోడ్ లిపి ఎపిక్స్ యాప్. మీరు రోజు వినండి మహాభారతం, 4-5 కథలు వినండి. మీకు లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. అండ్ ఝాన్సీ, మీరు కూడా తప్పకుండా వినాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా వింటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.